హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాజల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, మోహన్ బాబు గారి బర్త్డే సందర్భంగా భక్త కన్నప్ప నుంచి ఒక పాట అయితే రిలీజ్ చేశారు. మోహన్ బాబు గారి క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తా ఒక పాట రిలీజ్ చేశారు. పాట ఎలా ఉందంటే ఫ్రెండ్స్, సూపర్, ఎక్సలెంట్, మార్వలస్, ఇలాంటి గ్రేట్ వర్డ్స్ ఏమున్నా ఆ పాటకు మనం ఇచ్చేయచ్చు. పాట అయితే అంత బాగుంది. పాట స్టార్ట్ చేయడమే చాలా హైప్ తో స్టార్ట్ అవుతుంది. ధమ్మ 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 ఆత్మలింగం, ధిమి 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 విశ్వలింగం, ధమ్మ 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 విశ్వలింగం, ఇలా చాలా ఫాస్ట్ గా మూవ్ అయింది. అసలు స్టార్టింగ్ మనం ఆ పాట ఎత్తుకోవడమే మనకు ఊపు పూనకాలు వచ్చేస్తుంది. ఆ శివభక్తికి మనం కనెక్ట్ అయిపోతాం. అంత బాగా ఉంది పాట స్టార్ట్ చేయడం. నేను అనుకున్నాను పాట ఇలా స్టార్ట్ చేశాను కదా, మధ్యలో ఎక్కడైనా డల్ అవుతుందేమో అనుకున్నా, మధ్యలో ఇంకా బాగుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఎంత చక్కని అంతు చిక్కని వాయులింగ రూపం, నాకు మాత్రమే ఇస్తే ఈశ్వర నిన్ను తాకు యోగం. ఇలా ఉంది పాట. ఆ లిరిక్స్ అదిరిపోయినాయి. అండ్ దానికి సింగర్ శంకర్ మహాదేవన్ గారు అనుకుంటా. చాలా అంటే చాలా బాగా పాడారు. అండ్ చూడడానికి మోహన్ బాబు గారి కట్అవుట్ అయితే అదిరిపోయింది. ఆయన ఎత్తు, ఆ పొడవు, దానికి తన్నట్టు ఆయన రెడ్ పంచలాగా ఏదో కట్టుకుంటాడు. చాలా అంటే చాలా బాగున్నాడు. పాట అయితే ఫుల్ ఎనర్జీ. అండ్ శివభక్తులకైతే బాగా నచ్చుతుంది. మనం భక్తిలో మునిగిపోతాం, శివభక్తిలో మునిగిపోతాం. అంత బాగుంది పాట. ఇప్పటి వరకు మనము కన్నప్ప నుంచి వచ్చిన టీజర్లు కానీ అవేమన్నా చూసి మనం అన్సాటిస్ఫాక్షన్ అయినాం. పెద్ద సాటిస్ఫాక్షన్ అవ్వాల, ఏంట్రా ఇలా ఉంది అది ఇది అనుకోని. బట్ ఈ పాట మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మరి లాస్ట్ టైం నేను కన్నప్పలో లవ్ సాంగ్ రిలీజ్ అయినప్పుడైతే ఇంకా కన్నప్ప గురించి మాట్లాడుకోవడం వేస్ట్, రకరకాలుగా ఉంది, అడవి రకంగా ఉంది, ఆ సాంగ్ ఏందో చాలా అడల్టరీగా ఉంది సాంగ్, మనకి కన్నప్ప గురించి వేస్ట్ అనుకున్నా. కానీ ఈ సాంగ్ చూసినాక మాత్రం నాకు ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. సూపర్ అంటే సూపర్ పాట మాత్రం. మీరు అందరూ చూడండి, ఖచ్చితంగా మీకు బాగా నచ్చుతుంది పాట. అంటే పాత పాట కూడా బాగుంది, అది శివ శివ శంకర్, అది బాగుంది, మెలోడియస్. బట్ ఈ సాంగ్ ఫాస్ట్ సాంగ్, శివభక్తిలో ఫాస్ట్ సాంగ్, చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇకపోతే ఒక లవ్ సాంగ్ రిలీజ్ అయింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, మన బేబీ సినిమాలో యాక్ట్ చేసింది కదా వైష్ణవి హీరోయిన్ గా. వీళ్ళిద్దరు హీరో హీరోయిన్లుగా జాక్, ఇతను కొంచెం క్రాక్ అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నుంచి ఒక పాట అయితే రిలీజ్ చేశారు. పీస్ఫుల్గా, ప్రశాంతంగా, మైండ్ అంతా రిలాక్స్డ్గా ఉండే పాట ఇది, మెలోడీ పాట. భాగ్యనగరం అంతా మనదే మనదేలే అన్న ఒక లిరిక్ వెళ్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే మనం ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు ఈ పాట కానీ పెట్టుకొని నిద్రపోతే మనసంతా ఆనందంగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. అండ్ యూత్కి చాలా బాగా ఈ పాట నచ్చుతుంది, కనెక్ట్ అవుతుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రెండు పాటల్లో కరెక్ట్గా చెప్పాలంటే సిద్ధు జొన్నలగడ్డ పాట వచ్చి నిద్ర రాని వాళ్ళకి నిద్రపుచ్చే ఒక జోలపాట లాంటిది. అలాగే శివుడి పాట వచ్చి నిద్రలో ఉన్న వాళ్ళని మేల్కొల్పి శివభక్తిని కల్పించే ఒక ఉధృతమైన పాట. రెండు పాటలు వేటి జోనర్లో అవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా రెండిట్లో ఏది బాగుందంటే నాకు కొంచెం శివుడి పాట బాగా నచ్చింది. మంచి హుషారు, ఊపు ఉంది, చాలా బాగా నచ్చింది. అండ్ మెలోడీ పాట కూడా చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఈ రెండు పాటలు చూసేయండి ఫ్రెండ్స్. ఏ పాట బాగుందో నాకు కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.